కృపామయుడ, దయామయుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, గడిచిన కాలమంతటిలో మీ కాపుదల, మీ కృప మాకు అనుగ్రహించి మీరు మమ్మలను ఈ విధముగా నడిపించి ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నా తండ్రి, నీ వాక్యము ఎరిగి నీ సత్యమందు బలవంతులుగా ఉండుటకై బేతేలు సువార్త సభ్యులందరినీ బలపరచండి నైనా. ప్రభా, ఏ అవసరతలతో ఏ అక్రతలతో నీ యందు ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ప్రార్థనలకు ప్రతిఫలమును అనుగ్రహించండి నాయన. నా ప్రభా, అనేకులు నశించిపోతుంటుండగా ఆత్మలో రక్షణ పొందుకునే భాగ్యమును దయచేయండి నాయన. ఈ దినమందు నీ ప్రియబిడ్డలు చేయుచున్న ప్రయాణాలంతటిలో మీ సహాయాన్ని, మీ కృపను దయచేయండి నాయన. నిన్ను స్తుతించి దినాన్ని వారు ప్రారంభించుకొని ఉంటుండగా మీ నామములో నడిపించుమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు చేయుపట్టి చేయవలసిన పనులు భారం అంతా మీ చేతిలోకి అప్పజెప్పుకుంటున్నాం. మీ నామములో నడిపించండి. నీ బిడ్డలకు మీ దేవుని ఆశీర్వాదాలను మీ నామమందు కలగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నాయన, ఈ దినాన్న ఎవరైతే నాయన నూతన కార్యాలు ప్రారంభిస్తున్నారో అవి ఆశీర్వాదకరముగా నడిచే భాగ్యము దయచేయండి. గల్పులనున్న ప్రియులు ప్రయాణాల కొరకు ప్రార్థిస్తున్నాం. తిరిగి ఇంటికి ఇండియాకు చేరవలసిన ప్రయాణాలు ఆశీర్వాదకరముగా జరిగించి మహిమ తెచ్చుకోండి. అనేకులు దీవించబడే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, రోగగ్రస్తులైన వారికి స్వస్థత దయచేయండి. పాపముల నుండి విడుదల దయచేయండి. నాయన, ఎప్పటి నుండో తీరని సమస్యలతో ఉంటుండగా నీ నామములో సమస్యలను తీర్చండి. కృపామయుడ, దయామయుడ, సంఘానికి బలము దయచేయండి. ప్రతి ఒక్కరూ సంఘములోనికి చేర్చబడే భాగ్యము దయచేయండి. పాపికి రక్షణ దయచేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలండి. ప్రభు అయిన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండుగా దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాటలు విని ఆయన మాటలు గైకొన్నవారు ఆశీర్వాదకరముగా ఉండగలుగుతారు. కాబట్టి నిజమైన క్రైస్తవులుగా ప్రభు మాటకు లోబడి బ్రతకాలని మీకు తెలియజేస్తూ ఉన్నానండి. మనము కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇప్పటి వరకు దాదాపుగా 16 వచనాలు ధ్యానించినామని అర్థమండి. ఇక 17 నుండి మనము ఈ దినాన్ని 25 వచనాల వరకు చదువుకుందాం. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయెను, శాస్త్రి ఏమాయెను, ఈ లోకపు తర్కవాది ఏమాయెను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను ఎర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూసుక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనమునుగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును
దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. అపోస్తులుడైన పౌలు కొరింథీ వారిని ఐక్యత పరుచుటకు, అంటే వారిలో భేదాలు విభేదాలు చేరి వచ్చినవి కాబట్టి ఇవన్నిటినీ కూడా కొరింథీ వారు సంఘంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వారికి ఒక యెషయా గ్రంథంలో ఉన్న ఒక వచనాన్ని తీసుకొని సిలువను గురించిన సువార్తను చెప్తూ ఉన్నాడు. నేను ఇలా భావిస్తూ ఉన్నాను, సంఘాల ఐక్యత లేనప్పుడు ఆ సంఘమును సరిచేసేది దేవుని సువార్తే, సంఘమును కట్టేది దేవుని సువార్తే, సంఘాన్ని బలపరిచేది దేవుని సువార్తే. కాబట్టి దేవుని యొక్క సువార్త, ప్రభు యొక్క శుభవార్త లేకుండా ఎవరికి ఏమీ జరగదని అర్థం. అందుకని అపోస్తలుడైన పౌలు 17వ వచనంలో మాట చెప్పినాడు. ఏమనంటే, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. మన ప్రభువు కూడా బాప్తిస్మం ఇవ్వలేదు. ఇక ఆలోచించండి, బాప్తిస్మం ఇచ్చే పని యోహాను గారికి ఇచ్చినారు. అట్లయితే బాప్తిస్మం ఆయన ఇంకా నేను ఇచ్చే పని నాకు లేదని అంటలేదు, దాని గురించి చాలా వివరణ రాసినారు. అట్లయితే ఆయన చేసే పని ఏమిటి? తాను ఎందుకు పంపినాడు, తాను ఎందుకు ఏర్పరచుకున్నారంటే ఈ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే నన్ను పంపెను. ఆయా భాషలలో అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించినాడు. కాబట్టి తన పిలుపు, తన పనిని పౌలు తేటగా చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా నీ పని ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు, దేవుని దగ్గర అడిగి తెలుసుకొనుము. 18వ వచనములో, శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అని సువార్త సత్యాన్ని చెప్పటం ప్రారంభించినాడు. తాను పిలుపు సువార్త చెప్పటమే అన్నాడు. ఇప్పుడు సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇందు విషయమై ఆయన ఒక వచనాన్ని తీసుకున్నాడు. యెషయా గ్రంథము 29:14 వచనం, కాగా నేను మరలా నా జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఈ వచనాన్ని పౌలు తీసుకున్నాడు. ఈ పౌలు గారు తీసుకుని సువార్తను అందిస్తూ ఉన్నాడు. 18 నెలలు ఈ పట్టణంలో ఉండి సువార్త చెప్పి సంఘాన్ని కట్టి మరలా ఇప్పుడు సువార్త బీజము ద్వారా ముక్క చెక్కలైన ఈ సంఘాన్ని ఐక్యత పరుస్తున్నాడు. చూడండి, 20వ వచనంలో వచనం చదివాడు, చెప్పాడు. ఏమనంటే, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఏ విషయములో దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడని పౌలు చెప్తూ ఉన్నాడంటే, ప్రభు యొక్క శిలువ విషయములో ఆ రోజున వారు చెప్పిన మాటలను, ఆ తరువాత వారు హేళన చేసిన హేళనను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న వారికి ఇది దేవుని శక్తి అని చెప్తూ, జ్ఞానం వలన మనిషి యొక్క సొదాగా తనకున్నటువంటి తెలివితేటల వలన ఎవరు దేవుణ్ణి తెలుసుకోలేరు, దేవుని యొద్దకు చేరిరారని పౌలు చెప్తూ, ఖచ్చితంగా సువార్త ప్రకటనయను వెర్రితనము చేతనే ప్రతి మనుషుడు రక్షింపబడుటకు ఆధారమై ఉన్నది. సువార్త మాత్రమే రక్షిస్తుంది, నీ జ్ఞానం నిన్ను రక్షించదు అని ఆయన తేటగా చెప్తూ ఉన్నాడు. అందుకనే మేము శిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము అంటున్నాడు. ఆయన 2 భావాలు చెప్పాడు. యూదులు ఎడల ఆటంకంగా ఆయన ఉన్నాడని, అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడని. అట్లయితే యూదులలో అయినా అన్యజనులలో అయినా నమ్మిన వారు, పిలవబడిన వారికి దేవుడు దేవుని
క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని చెప్తూ వచ్చినాడండి. 25వ వచనంలో అసలు దేవుని జ్ఞానాన్ని మనిషి ఎంతమాత్రం పొందుకోలేడు, ఆ దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేడు అని చెప్తూ వచ్చినాడండి. కాబట్టి మన దేవుడు అనంతమైన జ్ఞానము కలిగిన వాడు. మన దేవుణ్ణి సువార్త వలనే చేరుకొని ఉన్నాము. లోకంలో ఉన్నవారందరూ కూడా సువార్త విని రక్షింపబడి ప్రభు దగ్గరికి రావాలి. సువార్త వారికి ఎరితనముగా ఉంటే వారు నశించిపోతారు. సువార్తలో దేవుని శక్తి ఉందని ఎవరైతే తెలుసుకుంటారో వారు రక్షింపబడతారు, కడవరి రక్షణకు కూడా వెళతారని పౌలు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. అట్లయితే ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు యేసు ప్రభువుని ఏ రీతిగా సమీపించినావు? సువార్త వలన కొందరు అద్భుతాలు జరిగినాయని వచ్చానా? అద్భుతాల వలన నీకు సువార్త లేదే, లేక దేవునిలో నిలబడటానికి ఆస్కారం లేదే. అందుకని కొంతకాలం ఉండి తర్వాత వెనదిరిగే వాళ్ళు అనేకులు ఉన్నారు. కాబట్టి సత్యం అది కాదు, సత్యము దేవుని యొక్క సువార్త. సువార్తే నిజమైన జ్ఞానాన్ని, సువార్తే నిజమైన సత్యాన్ని వెల్లడి చేస్తుంది. కాబట్టి ఈ లోకంలో గొప్పవాళ్ళు ఈ సువార్త ఎదుట తలదించుకోవలసిందే. కాబట్టి ఈరోజు ప్రభువుని నమ్ముకొని ప్రభువుకి సాక్షులుగా ఉండము. ప్రభువు రాకడ ఆసన్నమవుతుంది. జరగవలసిన గుర్తులన్నీ జరిగిపోతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. త్వరగా రాబోతున్నాడు. నువ్వు నమ్ముకో, నీ ఇంటి వారు కూడా నమ్ముకునేలాగా వారికి కూడా సత్య శుభవార్తను వారికి అందింపచెయ్యి. ప్రభువు ఈ మాటలు మన వినికుడిలో దీవించి అనేకులు నమ్మి బాప్తిసం పొందుకునేలాగా ఆయన చేయునుగాక. ఆమేన్.